విఘ్నేశా తవ శరణం విఘ్న వినాయక తవ శరణం మూలాధారా మోదక హస్త మోక్ష ప్రదాయక తవ శరణం విఘ్నేశా తవ శరణం విఘ్న వినాయక తవ శరణం లంబోదరయే అంబాసుతయే కవితనవితయే తవ శరణం విఘ్నేశా తవ శరణం విఘ్న వినాయక తవ శరణం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ముందుగా ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మరి ఈరోజు చాలా స్పెషల్ డే అండి, వినాయక చవితి. అందరూ ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సెలబ్రేషన్స్ లో ఒక చిన్న మార్పులు కూడా చేస్తే బాగుంటుందని అనిపిస్తుందండి. అసలు ఏంటా మార్పు? ఎప్పుడూ ఉండే వినాయక చవితిలో ఏమని మార్చాలి అంతే కదా మీ డౌట్లు. మోనిక ఈరోజు అన్ని క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఈ స్పెషల్ డే రోజు స్పెషల్ గెస్ట్ తోని మన వినాయక చవితి సెలబ్రేషన్స్ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాలో చేసేసుకుందాం. గెస్ట్ ఎవరంటే ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమతి యామిని గారు. సో మరి పిలిచేద్దామా? యామిని గారు రండి. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ పెట్టిన ముందుగా మీకు ప్రేక్షకులకు నా నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో చెప్పండి, మీ గురించి నాకు చాలా చాలా బాగా తెలుసు. వ్యాపారవేత్త అండ్ మీకు బిజినెస్ ఉంది కదండి, జూట్ బ్యాగ్స్ అవి పేపర్ బ్యాగ్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మట్టి వినాయకుల్ని ప్రతి సంవత్సరం ఇస్తూ ఒక గొప్ప పని అది, అంతే కదా, దేవుడికి సంబంధించిన దైవ కార్యము, అంతేకాకుండా సోషల్ సర్వీస్ అని కూడా అనుకోవాలి. సో మరి దాని గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? చెప్తానండి. ఇది మేము వచ్చేసి ఇది 5th ఇయర్ అండి. మేము వినాయక చవితి పండుగని ఇంత సోషల్ కాజ్ కింద మేము చేయడం అనేది ఒక నిజంగా ఒక అంటే మాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇది త్రూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ అండ్ ఈయన రోటరీ మెంబర్ అండి, ఎం విజయభాస్కర్. సో ఈయన మేము త్రూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ వీఆర్ అసోసియేటింగ్ విత్ దెమ్ విత్ ఈచ్ అదర్ అండ్ విల్ డూ దిస్ సమ్ ప్రాజెక్ట్. ఓకే, క్లే గణేష్ ఐడాల్స్. ఈ ఇయర్ వచ్చేసి మాది మోటో వచ్చి 3,15,000 ఐడాల్స్ మేము మోటివేట్ చేసి ప్రతి ఇంట్లోనూ ఒక మట్టి విగ్రహంతో పూజ చేయాలి అనే కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాము. 6 inches నుంచి అప్ టు 6 feet వీఆర్ సర్వింగ్ ద ఐడాల్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ఎన్ని ఇచ్చారు? 1,15,000 ఐడాల్స్ ఇచ్చామండి. వావ్. సో ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేయాలి అనే కాన్సెప్ట్ తో వెళ్తున్నారు. అసలు ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టి వినాయకుడి విగ్రహాలని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, అసలు దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటి, ఇంకా మీరు వినాయక చవితి ఎలా జరుపుకుంటారు, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ దీపారాధన చేద్దాం. దీపం వెలిగిద్దాం. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓకే, మరి మా షో తెలుసు కదా మీకు, టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచులు. ఈ రోజు చక్కటి అద్భుతమైన టేస్టీ నైవేద్యాలు దేవుడి కోసం తయారు చేద్దాం. సో మరి ఫస్ట్ ఏం తయారు చేయబోతున్నాం అంటే డ్రై ఫ్రూట్ లడ్డూ పాయసం తయారు చేయబోతున్నాం. సో మరి అది ఎలా తయారు చేయాలో ఏంటో నేను చూపిస్తాను, మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. అలాగే, మీరు కూడా ఇవే నైవేద్యాలు అవి చేస్తూ ఉంటారు కదా వినాయక చవితికి. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఓకే మరి వాటర్ బాయిల్ చేసుకుందాం. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు వినాయకుడి పూజ? నేనండి అజుల్కి వినాయకుడి పూజ అనగానే పిల్లలందరికీ సంతోషంగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వెళ్ళి ఎంత విగ్రహం తెచ్చుకోవాలి ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 9 రోజులు ఇల్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. మేము మట్టి వినాయకుడినే వాడతాము. సో ఉండ్రాలు చేస్తాను, పాయసము, అలాగే పాల తాలికలు ఇవన్నీ చేస్తాము.
ఓకే, పత్రి. వినాయక చవితి అంటే పిల్లల పండుగే అనుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ వినాయకుడిని తెచ్చిన దగ్గర నుంచి దాని డెకరేషన్స్ కానీ, ఇంకా కొత్త బట్టలు, నైవేద్యాలు, ఇంకా సెలవులు కాబట్టి పిల్లలందరూ ఆటలు బాగుంటుంది, పిల్లలకి చాలా హడావిడిగా ఉంటుంది. సో మీ ఇంట్లో కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఓకే, మరి వాటర్ బాయిల్ అయిపోయింది కదా, సో ఆ బౌల్లో కలుపుకుందామా? కలుపుకుందాం, అక్కడ పెట్టేసి. ఇంకా ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం మట్టి వినాయకుడిని పెట్టుకోవడం వల్ల? మట్టి వినాయకుడిని పెట్టుకోవడం వల్ల అంటే అండి, ఇప్పుడు ఆ మట్టి వినాయకుడిని మనం ఎక్కడైతే మన పూజా మందిరంలో పెట్టుకొని పత్రి అవన్నీ మనం తెచ్చి పెడతామో, ఆ పత్రి వల్ల మన ఇప్పుడు ఈ వెదర్ కండిషన్స్ అంటే సమ్మర్ నుంచి మనం ఒకసారి రైనీ సీజన్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ యాంటీబాడీస్ డెవలప్ అవడం కానివ్వండి, మనకి పిల్లలకి జ్వరాలు, దగ్గులు ఇవన్నీ వస్తూ ఉంటాయి జనరల్గా. సో అవన్నీ ఈ పత్రి వినాయకుడిని పెట్టడం వల్ల మన ఇంట్లో ఆ డిసీజెస్ ఏదైతే ఇది ఉందో ఈ ఆకుల వల్ల వచ్చే వాసనలు ఇంట్లో బ్యాక్టీరియాని ఇది చేయడం కానివ్వండి, అలా మనకి మంచి జరుగుతుంది. ఇంకొకటి ప్రథమ పూజ ఇది మనకి ఇంట్లో. సో అందువల్ల మనం అంత స్పెసిఫిక్గా అంటే మట్టి వినాయకుడే ఎందుకు అంటే మన నెగటివ్ అంతా తీసుకునే ఇది కూడా ఉంది ఆ మట్టి వినాయకుడు దీనిలో. అందువల్ల మనం మట్టితో పెట్టిన వినాయకుడిని పెట్టుకోవడం ఉత్తమం అనేది మన శాస్త్రజ్ఞుల ద్వారా మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న ఆచారం అది. సో ఈ టైంలో అంటే వర్షాలు పడే కాలంలోని రకరకాల జబ్బులు, జ్వరాలు అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి, సో వాటిని అంతేకాకుండా దుష్ట శక్తుల్ని, నెగిటివ్ ఎనర్జీని, వీటన్నిటిని మట్టి విగ్రహం అబ్జార్బ్ చేసుకుంటుందంట. దాన్ని మనం మళ్ళీ నిమజ్జనం చేసేయడం వల్ల అవన్నీ మనకి హరిస్తూ ఉంటాయి, అక్కడి నుంచి పోతాయని ఒక నమ్మకం. ఓకే, సో మరి నేను బియ్యం పిండిలో కాస్త వాటర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే, ఇది రెడీ అయింది. కాకపోతే మనం డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం మిక్సీ చేసి పౌడర్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్ తెస్తాను. బాదాం, కాజు, కొంచెం యాలకులు, ఇలాచి, యాలకులు, ఆ తర్వాత అలాగే పిస్తా వేసుకొని వీటిని పౌడర్ చేసేసుకున్నాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇందులో వేసేసి కలిపేస్తాను. వీటితో మీరు చిన్న చిన్న ఉండ్రాలు చేసేయండి. చేద్దాం. ఇదే ప్యాన్లో కాస్త పాలు మరగబెట్టుకుంటాను. సో పాయసం అనుకున్నాం కదా, ఉండ్రాలని మళ్ళీ పాయసం చేసుకోవాలి కాబట్టి పాలు కాచుకుందాం. పాయసం కాబట్టి కొంచెం పాలు వేసుకొని పాలు కాచుకోవాలి. ఈలోపు నేను పాలు మరగపెట్టుకుంటాను పాయసంకి, అలాగే చిన్న చిన్న ఉండ్రాలు రెడీ చేసి పెట్టుకుంటాం. మీరు కాస్త వెయిట్ చేయండి. ఉండ్రాలు రెడీ అయిపోయాయి కదండి, అవి స్టీమ్ పట్టేసుకుందాం, మనం పెట్టుకుందాం. స్టీమ్ పట్టుకున్నాక మిగిలిన ప్రాసెస్ చేద్దాం. ఇలా పాలు కూడా మరిగిపోతాయి. ఉండ్రాలు ఉడికిపోయి కదా, చూసుకుందాం ఒకసారి. అయిపోయి ఇది పక్కన పెట్టేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఇది నెయ్యి, కిస్మిస్, స్పూన్. పాలు కూడా మరిగాయి కదా, కొంచెం పంచదార వేసేసుకుందాం. పాయసం కాబట్టి ఇంత పంచదార వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా మామూలుగా ఉండ్రాలు చేసుకునే కన్నా ఇలా పాయసంలో, పాల పాయసంలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు కూడా వేసుకొని కలిపేసుకున్నాం. భలే వచ్చే చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా.
సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. వేసేసుకుందాం ఇందులో. వేసేసాను. ఓకే, నేతిలో ఫ్రై చేసుకున్న కిస్మిస్ కూడా ఇందులో వేసేసుకున్నాము. మీకు ఇంకా కావాలంటే బాదాం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్ గా తయారు చేసుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే 9 రోజులు 11 రోజులు దేవుడిని పెట్టుకుంటారు కదా, నైవేద్యం పెడతారు. సో చూసారు కదా, ఇది వెరైటీగా ఉంది కదా. ఒక రోజు మీరు ఇది కూడా నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అండ్ అందరికి పంచడానికి కూడా బాగుంటుంది కదా, సులువుగా ఉంటుంది. ఓకే, అయిపోయింది. తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదండి, డ్రై ఫ్రూట్ ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. డ్రై ఫ్రూట్ ఉండ్రాలు పాయసంకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టీ స్పూన్లు, యాలకులు 3, చక్కెర 1 కప్పు, పాలు 1 కప్పు, కాజు 6, బాదం 8, పిస్తా 8, కిస్మిస్ 6. డ్రై ఫ్రూట్స్ ఉండ్రాలు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో బాదాం, జీడిపప్పు, యాలకులు, పిస్తా మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి వేసుకొని మరిగించిన నీళ్లు వేసి కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఉండ్రాలు చుట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి చుట్టుకున్న ఉండ్రాల్ని అందులో పెట్టి స్టీమ్ పట్టుకోవాలి. ఒక పాన్ లో కాస్త నెయ్యి వేసి కిస్మిస్ ను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో పాలు వేసుకొని కొంచెం మరిగాక పంచదార వేసి బాగా కలుపుకొని స్టీమ్ పట్టిన ఉండ్రాల్ని ఈ పాలల్లో వేసి 2 నిమిషాల పాటు ఉడికించి అందులో కిస్మిస్ కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ ఉండ్రాల పాయసం రెడీ. డ్రై ఫ్రూట్ ఉండ్రాల పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు యామిని గారు నైవేద్యంగా పెట్టేద్దామా? పెట్టండి. ఓకే, తీసుకోండి, మనం కూడా టేస్ట్ చూద్దాం. మొత్తం తినేసేయండి, చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా ఉంది? బాగుందండి. సో 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏం పెడదాం, ఏం చేద్దాం, ఈజీగా ఏదవుతుంది, ఎందుకంటే చాలా మందికి పంచుతారు కూడా. సో ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో నేను నెక్స్ట్ కూడా ఒక వెరైటీ రెసిపీ తయారు చేయబోతున్నాను. అంటే ఒక స్వీట్ అయితే చేసుకున్నాము అండ్ వడలు, అవి కూడా చాలా చాలా ఇష్టం వినాయకుడికి. సో వడల్లోనే కొంచెం వెరైటీగా అరటి పువ్వు మొక్కజొన్న గింజలతోటి వడలు అనమాట, అవి చాలా బాగుంటాయి. సో మరి నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ పేరు అరటి పువ్వు మొక్కజొన్న వడలండి. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో అరటి పువ్వు తీసుకోవాలి, దీన్ని అలాగే మొక్కజొన్న అంటే మొక్కజొన్న గింజల్ని ఇంకా పెప్పర్ని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మీరు నాకు వచ్చిన హెల్ప్ చేయాలి. అదేంటంటే బౌల్లో ఇక్కడ పెట్టుకోగలరా? మీరు అంత పెడదామండి. బియ్యం పిండి వేసేసుకోండి.
ఉల్లిపాయ ముక్కలు, కాస్త పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకుందాం. అలాగే వేయండి ఉప్పు, కారం, కరివేపాకు. కారం, సో పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక చక్కగా కలిపేసుకోండి. నేను ఒక మిక్సీ జార్ తెచ్చుకుంటాను, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఓకే యామిని గారు, ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి కదండి. జనరల్గా లేడీస్ అనగానే ఎక్కువగా ఏ బ్యూటీకి సంబంధించిందో లేకపోతే కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అనో ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. మీరు స్పెషల్గా పేపర్ బ్యాగ్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ వాడకూడదని బ్యాన్ కూడా ఉంటుంది, చాలా మంది వాడుతున్నారు. అసలు ఎందుకు ప్లాస్టిక్ బ్యాగ్స్ మానేయాలి, పేపర్ బ్యాగ్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? చెప్తానండి. నేను 2006లో జగీసా ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. సో ఇది వచ్చేసి ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో చేసిన ప్రాజెక్ట్ అండి. ఇది పాలిథీన్ ని అవాయిడ్ చేయగలిగి పేపర్ బ్యాగుల ద్వారా, అంటే మన వంతు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఒక చిరు ప్రయత్నం ఇది. యాక్చువల్ గా పాలిథీన్ అవాయిడ్ చేయడం అనేది అందరూ ఆలోచించి వాళ్ళంతటా వాళ్ళు ఇన్స్పిరేషన్ తో వాళ్ళు మోటివేట్ అయ్యి ప్లాస్టిక్ నిరోధించగలిగితే మనం కొంతవరకు పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామని కొంతమంది తెలిసి కూడా పాటించరు ఈ విషయాలు. సో అలాంటి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది. ఓకే, మిక్సీ పేస్ట్ రెడీ అయిపోయింది, పట్టేసుకున్నాను పేస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తయారు చేసుకున్న ఈ కార్న్ అలాగే అరటి పువ్వు మిరియాల పేస్ట్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమంలో వేసేసుకోవాలి. ఆయిల్ కూడా హీటింగ్ పెట్టేసుకున్నాం కదా. ఓకే యామిని గారు, ఇప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి వినాయకుల్ని పెట్టుకొని నిమజ్జనం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చెప్పండి. మట్టి వినాయకులు అనేదండి, అంటే ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం, ప్రతి ఇంట్లో ఒక చిన్న వినాయకుడిని అందరం పెట్టుకుంటాం. సో దాన్ని అందరం వెళ్ళి చెరువుల్లో కలపాలి అనే దీనికన్నా కూడా ఎవరింట్లో వాళ్ళు ఇప్పుడు ఆ చిన్న విగ్రహాన్ని ఒక చిన్న బకెట్లోకి తీసుకొని నిమజ్జనం చేసి ఆ మట్టిని మన మొక్కల్లోకి పెట్టుకుంటే చాలా వరకు మనం పొల్యూషన్ని తగ్గించిన వాళ్ళం అవుతామండి. యాజ్ వెల్ యాజ్ మనం ఏంటంటే ప్రతి వినాయకుడిని, అంటే మనం ఇంట్లో పెట్టుకున్న ప్రతి చిన్న వినాయకుడిని మనం వెళ్ళి అంత దూరం వెళ్ళి నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. సో మన ఇంట్లోనే మన దేవుణ్ణి నిమజ్జనం చేసుకుని ఆ మట్టిని మన మొక్కల్లో వేసుకుంటే మన మొక్కలకు కూడా మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మనం ఆ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయగలిగామండి. 5 years నుంచి మేము చేస్తున్న ఈ సర్వీస్ ప్రాజెక్ట్ వల్ల ఇంతమందికి మనం మట్టి ఐడాల్స్ ని సప్లై చేయగలుగుతున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్, ప్లస్ ఇది కూడా అంటే జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఈ నిమజ్జనం కూడా మనం వెళ్ళి ఎక్కడో చేయకుండా చెరువుల్ని చేయకుండా మన ఇంట్లో మనం చేసుకోవడం వల్ల కూడా ఇవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇవి చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, మీరు 2006లో స్టార్ట్ చేశాను అన్నారు కదా, ఇప్పటికి ఆల్మోస్ట్ 2016 అంటే 10 years. ఈ 10 yearsలో ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇంకేదైనా చూస్ చేసుకొని ఉండాల్సింది ఈ బిజినెస్ కాకుండా? అంటే కమర్షియల్ గా చూసుకుంటే అనిపిస్తుందండి జనరల్ గా, ఎందుకంటే మనం పేపర్ బ్యాగ్ కొనాలి అనేది ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరిగిందండి జనరల్ గా మనకి. పేపర్ బ్యాగ్లు ఇప్పుడు వాడడం కూడా ఎక్కువగా వాడుతున్నారు. మౌత్ పబ్లిసిటీ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్, అంటే మనం ఒక 10 మందిని మోటివేట్ చేయగలిగాము అనే సాటిస్ఫాక్షన్ ఉందండి ఇప్పుడు. ఓకే, సో ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి కదా, ప్లేట్ తెచ్చుకుందాం. మరి ఫ్రై చేసి పెట్టుకుంటాం, కాస్త వెయిట్ చేస్తారా? ఓకే, మరి అన్ని రెడీ అయిపోయాయి కదా, దీన్ని మనం చక్కటి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని అప్పుడు వినాయకుడికి నైవేద్యంగా పెట్టేద్దాం.
చూసారా, మనసు ఉండాలి తప్ప మట్టి మార్గాలు ఎన్నో ఉంటాయి కదా. వినాయకుడే అక్కర్లేదు, మట్టి వినాయకుడే అవసరం లేదు. 2 టొమాటోలు, పచ్చిమిరపకాయలు, చక్కటి కూరగాయలు, ఫ్రెష్ గా దొరికే కూరగాయలతో ఇంట్లోనే ఎంత అందంగా తయారు చేసుకోవచ్చు. చూసారా మా బుజ్జి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. సో మరి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకే, మరి చూసారు కదండి, అరటి పువ్వు మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. అరటి పువ్వు మొక్కజొన్న వడలకి కావలసిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. అరటి పువ్వు మొక్కజొన్న వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అరటి పువ్వు, మిరియాలు, మొక్కజొన్న వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని డీప్ ఫ్రైకి హీట్ చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కరివేపాకు వేసి బాగా కలుపుకొని మిక్సీ పట్టిన అరటి పువ్వు మిశ్రమాన్ని కూడా వేసి వడలు బ్యాటర్ లాగా తయారు చేసుకొని చిన్న చిన్న వడలు ఒత్తుకొని డీప్ ఫ్రై చేసి 2 వైపులా నూనెలో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటి పువ్వు మొక్కజొన్న వడలు రెడీ. అరటి పువ్వు మొక్కజొన్న వడలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. సో మరి యామిని గారు నైవేద్యం పెట్టేస్తారా దేవుడికి? పెడతామండి. ఇలా ఇవ్వండి. ఈ బుజ్జి వినాయకుడిని ఇక్కడ స్పెషల్గా పెడదాం. ఓకే, సో మరి మాకు నైవేద్యం పెడతారా? టేస్ట్ చూద్దామా? చేద్దామండి. అన్ని ఉంచేసేయండి, లేకపోతే ఒక్కొక్కటి తీసుకుందాం. మనం మీరు తీసుకోండి. టేస్ట్ చేయండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? వెరైటీగా ఉన్నాయా? వెరైటీగా ఉన్నాయి. పిల్లలకి తినరు అనుకున్నప్పుడు ఇవి చేయడం బాగుంటుంది. ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ తిందాం. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etv అభిరుచి, www.youtube.com/etv అభిరుచిలో మళ్ళీ చూడండి. యామిని గారు, మీరు కూడా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరందరూ తప్పకుండా ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్లో మట్టి వినాయకుల్ని వాడి మీ ఇంట్లో మీ వినాయకుడిని నిమజ్జనం చేసుకోండి. హ్యాపీగా వినాయక చవితి జరుపుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మా ప్రేక్షకులు చాలా మంచివాళ్ళండి. మనం ఇంత క్లియర్ గా చెప్పాం కాబట్టి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు కంపల్సరిగా మట్టి వినాయకులనే పెట్టుకుంటారు. అలాగే చక్కటి నైవేద్యాలు చేసుకోండి. మీ ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేసుకొని ఆ మట్టి మళ్ళీ మీ తులసి కోటలోనో మీ మొక్కల్లోనో వేసుకోండి. అంతకన్నా కావాల్సిన ఇంకేముంటుంది చెప్పండి, అంతే కదా. మరోసారి ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. See you tomorrow. Bye bye. Happy Vinayak Chavithi.